సార్ ఇది మేము కూలి అమ్ముతున్నాం సార్. పూలు అమ్ముతున్నావు, పూలు అమ్మి ఊరి అమ్ముతావు. మేము బతుకుని వచ్చినా మేడం. నువ్వు పక్కనికి వచ్చినావు, మమ్మల్ని చంపడానికి వచ్చినావా? దొరికిపోయినా చెట్టు కట్టేస్తాం నేను మాత్రం ఇప్పుడు. నీ పిల్లలు తింటారు, తినిపిస్తావా డైలీ? తినిపిస్తాం సార్, నేను కూడా తినిపిస్తాను పిల్లలకి. అన్న మీరు మమ్మల్ని అందరినీ తినబట్టారు కదా, మీరు ఎందుకు తింటలేరు? నేను కూడా తింటా మేడం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నావు, డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గ్లామర్ అవుతారు? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మన స్వీట్ షాప్ లో 100 రూపీస్ పెడితే ఇంత కూడా రావట్లేదు. కరెక్ట్ ఫ్యాక్ట్ చెప్పారు. వీళ్ళు 10 రూపాయల బన్ తీసుకొచ్చి ఎంత 20 రూపీసా? 10 రూపాయలు మేడం. 10 రూపాయలకి అమ్ముతున్నా. ఇది రియల్ పాలకోవేనా? ఇప్పుడు మనం చూసాం కదా వీడియో, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకైనా అర్థమవుతుందా? ఆయన వాళ్ళ వైఫ్ని పిల్లల్ని బతికించుకోవడానికి ఒక వ్యాపారం చేసుకుంటున్నారు. వీళ్ళు అంతమంది జనం ఆయన చుట్టుముట్టేసి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నారు. మీరు తినగలరా అని అడుగుతున్నారు. మనం వ్యాపారం చేసేది బయట కూర్చుని మనం తినలేం కదా వాళ్ళ ముందు, మనం అమ్ముకోవడానికి చేస్తాం కాబట్టి ఆయన అమ్ముతున్నారు. ఆమె వచ్చేసి మీరు తింటారా అని అడిగింది. సరే అని తిని చూపించారు. నెక్స్ట్ ఏం చేశారు? మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అన్నారు. అసలు వీళ్ళకి టెన్షన్ రాకుండా ఎలా ఉంటుంది? చుట్టూ అంతమంది జనం, ఫస్ట్ టైం కెమెరాస్, మైక్స్, న్యూస్ ఛానల్స్ వస్తే టెన్షన్ రాకుండా ఉంటుందా? ఆ బ్రదర్ని చూస్తే నాకు ఏడుపు, జాలి అన్నీ వచ్చేసాయి. ఎందుకు అలా చేస్తున్నారు? ఆమె ఒక క్వశ్చన్ అడిగింది, ఇది స్వీట్ షాప్లో 100 రూపీస్కి కూడా రాదని. ఆమె అడగాల్సింది ఇక్కడ కాదు కదా ఆ క్వశ్చన్, స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళి మేము 100 రూపీస్ ఇస్తున్నాం, నువ్వు ఇచ్చేది ఈ స్వీటా అని వాళ్ళని క్వశ్చన్ చేయాలి. కానీ వాళ్ళైతే ఊరుకోరు కదా, అందుకే ఇలా రోడ్డు పైన లేదా సైడ్ వ్యాపారం చేసుకునే వాళ్ళని వచ్చి క్వశ్చన్స్ వేస్తారు. అంత హెల్దీగా ఉండాలి అనుకుంటే ఇలాంటి తినకుండా మానేసేయండి. మీకు నచ్చలేదు అన్న ఫుడ్ని మానేసేయాలి. కొన్ని రెస్టారెంట్స్లో ఫుడ్ ఎలా ఉంటుందో మనకి ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు చూపిస్తున్నారు న్యూస్ ఛానల్స్లో పెట్టి. మరి అది తినడానికి కూడా పనికిరాదు, బూజు పట్టుకుపోయిన ఫుడ్ పెడుతున్నారు. దానికన్నా ఇది 100 టైమ్స్ బెటర్ కాదా? వీళ్ళందరూ ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నారు కదా, వీళ్ళు వెళ్ళి ఆ రెస్టారెంట్స్ వాళ్ళని క్వశ్చన్లు వేయాలి. ఇంత రేట్లు పెట్టి అమ్ముతున్న స్వీట్ షాపుల మీద క్వశ్చన్స్ వేయాలి. అది తీసుకొచ్చి ఇక్కడ క్వశ్చన్స్ చేయడం అసలు కరెక్టే కాదు. ఇంకా ఎవరో ఒక బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియో తీశారు కదా, ఆ వీడియోలో అందరూ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళందరూ చెప్తున్నారు మేము 50 years నుంచి తింటున్నాం, మాకేం కాలేదు, మా పిల్లలు తింటున్నారని చెప్తున్నారు. అండ్ క్యాస్ట్లు, రిలీజియన్స్, బతుకు తెరువు కోసం చేసుకునే దగ్గర దయచేసి మాట్లాడొద్దు. అది అస్సలు హ్యుమానిటీని చూపించదు. ఫేమస్ అయిపోవడానికో ఫేమ్ తెచ్చుకోవడానికో ఒకరిని ఏడిపించి అయ్యామంటే మాత్రం దానికి అసలు అర్థమే ఉండదు. అది ఎంతో కాలం కూడా ఉండదు.